ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు యూట్యూబ్ ప్రేక్షకులకు కార్తీక మాసం సందర్భంగా మీరు ఏ రెమెడీ చేస్తే అదృష్టం కలుగుతుంది, ఏ విధంగా మన సమస్యల నుండి బయటపడాలంటే తాత్కాలిక రెమెడీస్ ఏమిటి అనేటువంటి వాటి గురించి చెప్తాను. అదేవిధంగా నా యూట్యూబ్లో ఉన్నటువంటి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ, యూట్యూబ్ యాజమాన్యానికి పేరు పేరు నమస్కరిస్తూ మరో యూట్యూబ్ వీడియోని మీ ముందుకు తెస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కార్తీక మాసంలో స్నానము, దానము అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అయితే గుడిలో పోలేని వాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, పల్లెల్లో ఉండేవాళ్ళు కొన్ని రెమెడీ చేసుకుంటే మనకున్నటువంటి పితృదోషాలు కానీ, వంశపారంపర్య దోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ ఏ విధంగా కొద్దిగా ఇప్పుడు శని దోషం అన్నాము. శని దోషం అంటే గ్రహం ప్రకారం నమ్మినట్టే. ఆ గ్రహ దోషం పోవడానికి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. మీరు విని నచ్చితే పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకొని అదృష్టవంతులు మారతారని కోరుకుంటూ, ఈరోజు శత్రుబాధలు అనేటువంటివి ప్రతి మనిషికి ఉంటాయి. శత్రుబాధలు అనేటువంటి గతంలో ఎక్కువ లేవు, అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఈరోజు ఏంటంటే హిందువులకి వ్యతిరేకంగా, హిందువులు వ్యవస్థల్లో చేరి హిందూ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందువులకు అన్యాయం చేస్తున్న పరిష్కారం లేదు. కాబట్టి ఇతర మతాలు నుండి హిందువుల్లోకి ఎప్పుడు వచ్చారో తెలియదు, ఏ విధంగా వచ్చారో కదా, వాళ్ళు అన్యాయం చేసుకుంటూనే పోతుంటారు. నమ్మినా మోసం చేస్తారు, నమ్మకపోయినా మోసం చేస్తారు. అంటే వాళ్ళ హిందువులు టార్గెట్. అదేవిధంగా హిందువులకి అన్యాయం జరిగితే ఈ భారతదేశంలో భారతీయులు తప్ప కూడా స్పందించరు. అదే హిందూ ఇతరులకి అన్యాయం జరిగితే ఈ పక్క దేశాలు స్పందిస్తాయి, ఇంకొక దేశం స్పందిస్తుంది. అంటే మన భారతదేశంలో హిందువుల యొక్క దౌర్భాగ్యం ఎలా ఉందంటే ఎవరికి చెప్పుకోలేరు, అలాగని చెప్పుకున్న పరిష్కారం మాకు కానప్పుడు భగవంతుని మీద ఆధారపడతారు. కాబట్టి హిందూ దేవుళ్ళ మీద విశ్వాసం పెంచుకున్న వాళ్ళు కొన్ని సమస్యలకి మానసికంగా ప్రశాంతత పొంది వారి వృత్తిలో ముందుకు పోతుంటారు. కాబట్టి ఈ హిందూ వ్యవస్థలో చేరి హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ అన్యాయాలు చేసుకుంటూ పోతూ వాళ్ళకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయాలు చేయడమే వాళ్ళ పని. కాబట్టి కొన్ని మనం చట్టరీత్యా కానీ పొలిటికల్గా కానీ ఎదుర్కోలేం. కాబట్టి అలాంటి దుర్మార్గాలు ఆ దేవుడే నిర్ణయం తీసుకొని శిక్షించాలని కోరుకుంటూ, శత్రు బాధలు అనేటువంటివి ఏం చేయాలంటే మిరియాలు అనేటువంటివి శనివారం కానీ ఈ కార్తీక మాసంలో ఒక 9 కానీ 11 కానీ 8 కానీ తీసుకొని చేతిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆ మిరియాలని కాల్చేస్తే కొద్దిగా తెలియకుండా ఎంత అంతర్గత శత్రువుల ప్రయోగం కొద్దిగా తగ్గుతుంది. అదేవిధంగా అంటే మిరియాల ప్రయోగంలో అనేటువంటిది మీకు శత్రుబాధలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంటే మిరియాలు తీసుకొని కాల్చడం, కాల్చేటప్పుడు ఒక కర్పూర బిళ్ళ వేసి కాలిస్తే ఇంకా మంచిది. అదేవిధంగా గృహయోగం కలగాలంటారు చాలామంది. మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం అంటుకుంటారు. ఈ గృహయోగం కావాలనుకునేవాళ్ళు కొద్దిగా ఒక గడ్డ బెల్లం తీసుకొని, అంటే చిన్న గడ్డలాగైనా పర్వాలేదు, భూదేవిని మనం నమస్కరిస్తూ, అంటే గృహం అంటే భూదేవి రావాలి. భూదేవి అంటే నేల. ఆ నేలలో భూదేవిని స్మరించుకొని ఒక గడ్డ బెల్లం తీసుకొని ఆ గడ్డ బెల్లంని భూమిలో పాతిపెట్టి తిరగకుండా ఇంటికి వచ్చి కాళ్ళు ముఖం కడుక్కొని ఈ విధంగా ఒక 3 వారాలు కానీ ఒక 7 వారాలు కానీ చేస్తే, అంటే ఈ కార్తీక మాసంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అదేవిధంగా యాలకలు, లవంగాలు అనేటువంటివి చేతిలో పట్టుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని అమ్మవారి దగ్గర పెట్టి నమస్కరించుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రానికి అవి నదిలో కలపడము, చెట్టు కింద వేయడమో చేస్తే మన లక్ష్మి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా మనకు ఆయుష్ అనేటువంటిది ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఎక్కడ బాగలేకపోయినా, ఎక్కడెక్కడ తిరిగినా బాగలేదనుకునేవాళ్ళు గురువారం రోజు వస్త్రాన్ని కానీ దానం, ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేస్తే కొంత ఆయుష్ పెరుగుతుంది. అంటే గురువారం రోజు వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుందని. అదేవిధంగా అమావాస్య రోజు కానీ కార్తీక మాసంలో అన్నదానం కానీ చేస్తే
ధనాభివృద్ధి కలుగుతుందని, పేదరికం కలుగుతుందని పెద్దల ద్వారా తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వర్గ లేదా బ్రహ్మలోక దర్శనం పొందాలనుకునే వాళ్ళకి భూమి, స్థిరాస్తి, ఇల్లు మొదలైనటువంటి దానం కానిస్తే, భూమి కానీ అంటే స్థిరాస్తి కానీ ఇల్లు కానీ దానం ఇచ్చిన వారికి స్వర్గలోక ప్రాప్తిగా అంటే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దలు తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా దీపదానం కానీ చేస్తే కంటి లోపాలు పోతాయని, అంటే ఈ కార్తీక మాసంలో కంటి లోపాలు పోవాలనుకునే వాళ్ళకి, కంటి వ్యాధులు ఉండేవాళ్ళు దీపదానం కానీ చేస్తే ఉత్తమ బ్రాహ్మణులు కానీ, ఉత్తమ పురుషులకు కానీ, ముత్తైదులకు కానీ, అంటే మీకు అందుబాటులో ఉన్న మొదటిది ఉత్తమ బ్రాహ్మణుడు, తర్వాత ముత్తైదులు, తర్వాత మిగతా వాళ్ళు, అంటే మంచి మనస్తత్వం ఉండే వ్యక్తులకి ఎవరికి ఇచ్చినా, పండితులకి ఇచ్చినా దీపదానం చేస్తే కంటి లోపాలు పోతాయి. అదేవిధంగా టెంకాయని కానీ దానం ఇస్తే కార్యసిద్ధి, అంటే మీరు ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పని కార్యసిద్ధి జరగనప్పుడు, అంటే కార్యం నెరవేరినప్పుడు ఒక టెంకాయ కానీ కార్తీక మాసంలో దానం ఇస్తే కార్యసిద్ధి జరుగునని. అదేవిధంగా ఉసిరికాయ దానం కానిస్తే పిల్లలు చదువు బాగొచ్చి, అంటే పిల్లలకి జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళు చదువులో ఉన్నత రావడానికి, లేదు మీరు చేస్తున్న పనిలో జ్ఞాపక శక్తి లేనప్పుడు ఒక ఉసిరికాయ కార్తీక మాసంలో కానీ దానం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని. అదేవిధంగా తేనె కానీ తీపి పదార్థాలు కానీ దానం ఇస్తే, అంటే సంతానం లేని వాళ్ళు ఈ కార్తీక మాసంలో తేనె కానీ తీపి పదార్థాలు కానీ ఎదురుగా దానం ఇస్తే సంతానం కలుగుతుందని. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు శనివారం రోజు చాక్లెట్ దానం చేస్తే పిల్లలకి పంచిపెట్టిన పిల్లలు కలుగుతారని. అదేవిధంగా నిద్ర పట్టట్లేదు అని చెప్పి భావించేవాళ్ళు, రాత్రి 12 అయినా 1 గంట నిద్ర పట్టలేదు అనుకునేవాళ్ళు పాలు దానం ఎవరికైనా దానం ఇస్తే నిద్రలేమనేటువంటి తగ్గుతుందని. అదేవిధంగా నెయ్యి కానీ దానం ఇస్తే రోగాలు, అంటే నయం కాని రోగాలు కొద్దిగా తగ్గుముఖం పడతాయని, అంటే నెయ్యి దానం ఇస్తే రోగాలు తగ్గుముఖం పడతాయని. అదేవిధంగా మనిషిని అంటే ఇంద్రియ నిగ్రహం అంటే పురుషుడైనా స్త్రీ అయినా తన అవయవాల్ని తన యొక్క చెడు వ్యసనాలను కంట్రోల్లో పెట్టుకోవడానికి, అంటే దాన్ని ఇంద్రియ నిగ్రహం కలగడానికి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుందని. అదేవిధంగా పళ్ళు కానీ దానం చేస్తే మంచి బుద్ధి, మంచి సిద్ధి కలుగుతుందని. మంచి బుద్ధి, మంచి సిద్ధి కలగాలంటే పళ్ళు దానం చేయడం. అదేవిధంగా దోషాలు తొలగాలంటే, మన జాతకంలో ఉన్న దోషాలు తొలగాలంటే కొద్దిగైనా బంగారం ఈ కార్తీక మాసంలో దానం చేస్తే దోషాలు తొలుగుతాయని. అంటే పితృదోషాలు కావచ్చు, మరో గ్రహ దోషాలు కావచ్చు, ఏదైనా దోషాలు ఉన్నప్పుడు బంగారు దానం చేస్తే దోషాలు తొలుగుతాయని. అదేవిధంగా మనశ్శాంతి లేని వాళ్ళు కొద్దిగా వెండి దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుందని. ఎక్కువ పాపాలు చేసి, ఎక్కువ మోసాలు చేసి, ఎక్కువ మంది కడుపు కొట్టిన వాళ్ళు, ఆ కడుపు కొట్టిన దోషాలు పోగాలంటే నిరంతరం మోసాలు చేసేవాళ్ళు ఆ చేసిన మోసాలకి పాప పరిహారం కోసం బియ్యం దానం చేస్తే మంచిదని. అదేవిధంగా ప్రయాణంలో మనం నిరంతర ప్రయాణం చేసేవాళ్ళు ఆ ప్రయాణ లాభం పొందాలంటే తులసి కానీ మారేడు ఆకు కానీ జేబులో ఉంచుకొని ఆ ప్రయాణం చేస్తే మంచిదని. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ చేసుకుంటూ తులసి కానీ మారేడాకు కానీ జేబులో వేసుకొని ప్రయాణం చేస్తే ప్రయాణ లాభమని. అదేవిధంగా శ్రీ శివాయ మహాదేవాయ నమో నమః అనే మంత్రం జపం చేస్తే మా అంతర్గత బహిర్గత శత్రువులు, కుట్రదారులు, అదేవిధంగా మనకు తెలిసి కానీ తేలిగ్గా నమ్మకంగా మోసం చేసేవాళ్ళు అనుకునే ఆ శివుడు రక్షిస్తాడని. దానికి ఓం శ్రీ శివాయ మహాదేవాయ నమః అనే మంత్రం పఠిస్తే అనుకూల శత్రువులు కొద్దిగా మారతారని, అదేవిధంగా వాళ్ళ నుంచి ముప్పు కొద్దిగా తగ్గుతుందని. అదేవిధంగా ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ రామ అనే మంత్రం చదువుకుంటూ పోతే మన పనుల్లో విజయం సాధించి మనకు తోడుగా శ్రీరాముడు ఉంటాడని. అదేవిధంగా శ్రీ మాత్రే నమ, ఓం శ్రీ మాత్రే నమ,
అనే మంత్రం నిరంతరం ప్రతినిధి చేస్తే ఆర్థిక సమస్యలకి ఆ అమ్మవారు తోడుంటారని, ఆ ఆర్థిక సమస్యలు తీరుతాయని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని. ఓం ఆదిత్యాయ ఓం సూర్యాయ నమః, ఓం వషట్కరాయ నమః, ఓం ఆదిత్యాయ ఓం సూర్యాయ ఓం వషట్కరాయ నమః అనే మంత్రం చేస్తే ఆరోగ్య సమస్యలు పోయేసి మన భవిష్యత్తు బాగుపడుతుందని. ఓం హ్రీం శీతలాయ నమః, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. ఓం హ్రీం హిరణ్య గర్భాయ నమః, దానికి కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని. ఓం శ్రీ రాజమాతంగాయ నమః అనే దోషం అంటే ఇంట్లో ఫ్యామిలీ ఐక్యత ఏర్పడుతుందని. మర్యాకు రావాకును పట్టుకొని గంధంతో స్వస్తిక్ గుర్తు కానీ ట్రయాంగిల్, స్వస్తిక్ గుర్తు అంటే ఇలా స్వస్తిక్ గుర్తు మర్రాకు కానీ ఆరాకు మీద వేసేసి కార్తీక మాసంలో నెలలో వదిలితే మన దోషాలు పోతాయని, మంచి జరుగుతుందని. అదేవిధంగా గురువారం మొదలుపెట్టి కానీ చేస్తే మనకు అన్నీ మంచి జరుగుతాయని. ఈ కార్తీక మాసం రెమెడీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ జై హింద్.